ఫిలిప్పీ సంఘంలో పౌలు గారి ఇద్దరి స్త్రీల పేరు ప్రస్తావించాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగం చదవండి ఒకసారి. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండి యువోదియాను సుంటికేను బ్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి క్లెమంతుతోను స్వార్థ పనిలోను ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయా, రాయబడబోతున్నాయా, రాయబడి ఉన్నాయా? రిటర్న్ అంటే పరిచర్లో సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి, జ్ఞాపకార్థ పుస్తకంలో రాయబడతాయి. ఎవరి పేరైతే జ్ఞాపకార్థ పుస్తకంలో రాయబడి నువ్వు చేసిన పరిచర్య ఏమిటో, నువ్వు చేసిన త్యాగం ఏంటో, నువ్వు చూపిన విధేయత ఏంటో అంతా కూడా దేవదూతలు రాస్తాయి. రిటర్న్డ్. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను మరలా చెబుతున్నా, మొదటి రాకల్లో ఆయన మనకి జీవితాన్ని ఇచ్చాడు కనుకనే ఆయన జీవితాన్ని దారబోసాడు. రెండో రాకల్లో ఆయన రాబోతున్నాడు. బైబిల్ చెబుతుంది, నా యొద్ద జీతం ఉంది, వాని క్రియలు చొప్పున నేను వానికి జీతం ఇస్తాను. అంటే రెండవ రాకడలో ఆయన ఏమిస్తాడు? మనకి జీతం ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. కనుక ప్రతిదీ కూడా రాయబడుతుంది. నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, సంఘానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కదానే మందిరం కూడవాలా, లేకపోతే నేను ఒక్కడనే ఈ పని చేయాలా అన్న ఫీలింగ్ నీ జీవితంలో కలుగుతుందంటే నువ్వు ఎంతటి నష్టాన్ని కొని తెచ్చుకున్నా ఒకసారి ఆలోచన చేయాలి. అదొక భాగ్యం. మన వంతు మనకున్న జీవితంలో ఒక వంతు దేవుని పనిలో ఖర్చు అవడం వలన మన కుటుంబాలు, మన తరాలు ఆశీర్వదించబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యువేదియ గురించి మీకు చెప్పాను గడిచిన వారం. ఈరోజు సుంటెకే గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో లూది అనే ఒక సహోదరి తన జీవితాన్ని మార్చుకొని అపోస్తలుడైన పౌలు గారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన ఇంటి వారికి రక్షణ సువార్త వినిపించి ఆ ఇంటి వారు కూడా రక్షించబడి బాప్తిజాలు తీసుకున్న తర్వాత ఆ పట్టణంలోనే, ఫిలిప్పీ పట్టణంలో మంచి స్త్రీల కుడికి ఏర్పాటు చేస్తుంది. ఆ స్త్రీల కుడికిలో పౌలు అన్న వాక్యం చెబితే ఆ స్త్రీల కూడికి వచ్చిన ఈ యువేదియ సుంటుకే అన్న వారు రక్షించబడ్డారు. ఈ సుంటుకే అన్న ఈ సహోదరి అన్యురాలు, విగ్రహారాధికురాలు, అన్య కుటుంబంలో ఉన్న వ్యక్తిమే, యూదురాలు కాదు, అన్య మతస్థురాలిమే. కానీ లూదియాతో ఉన్న సంబంధాన్ని బట్టి పిలవగానే వచ్చి కాసేపు కూర్చుంది దేవుని సన్నిధిలో, మొహమాటం కొలది. కానీ పౌలు అన్న చెప్పిన వాక్యం తన జీవితాన్ని ప్రభావితం చేసింది. తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవడం సిద్ధమైంది. ఒక అన్యురాలు స్త్రీ యేసు ప్రభు కొరకు బ్రతకాలంటే ఎంత కష్టమో చూడండి. తన భర్త ఎంత అభ్యంతరకరంగా మాట్లాడతాడు, తన కులపోలు కానీ తన తోటోలు కానీ ఏంది పోయి ఆ మతంలో దిగేవేంది, పోయి ఆ ప్రభుని, ఆ యేసు ప్రభుని నమ్ముకోవడం ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. చరిత్ర చెబుతుంది, ఆమె ప్రాణాలు పోయే పరిధుల్లోకి వచ్చినప్పటికి కూడా తెగించి ప్రభు కొరకు నిలబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, నేను ప్రార్థనకి వెళ్తుంటే ఎవడు గెడతలేదు, నలుగురు నాన్న రకాల మాట్లాడుతున్నారు అని ఫీల్ అయిపోయి ప్రార్థన మానలే. మనలో కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, ఎవరన్నా ఏదనంటే ఓ ఫీల్ అయిపోతారు, తెగ ఫీల్ అయిపోతారు. ఏంది ప్రార్థన రావట్లేదంటే వీళ్ళు అట్ట అంటారండి, వాళ్ళు అట్ట అంటారండి. కులం కట్టేసిన, ఆచారం అడ్డం వచ్చినా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికేవాడే క్రైస్తవుడు. దేవుని కొరకు రోషం కలిగి బ్రతికేవాడే క్రైస్తవుడు. దేవుని కొరకు రోషం కలిగి బ్రతికేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ఎవరెన్నెన్నో అనుకోని, ఎన్ని కథలని చెప్పని, ఎంత బురదన చాలని, ప్రభు కొరకు రోషం కలిగి బ్రతికేవాడే క్రైస్తవుడు అని మర్చిపోవద్దు. రోషం కలిగి మనం బ్రతకాలి. పనికిమాల రోషాలు ఉంటాయి, పనికిమాల రోషాలు.
ఈ పనికి వాళ్ళ రోషాలు ఏం పనికిరావు, ఉపయోగం ఉండదు. దేవునికి రోషం కలిగి బ్రతకాల. ఎవడో ఏదో అంటున్నాడని సహవాసాన్ని, సంఘాన్ని, ప్రభుని విడిచి బ్రతుకుతే నువ్వెంతటి దౌర్భాగ్యురాలువో నీకు అర్థం కావట్లేదు. దాన్ని నువ్వు గ్రహించకపోతే నష్టపోతావు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తోటి వాళ్ళు చెప్పిన సలహాలు విని, లేనిపోయిన ఆలోచనలు విని, చిన్నోడు వాళ్ళ మాటలకు ప్రభావితమై తండ్రి దగ్గర ఆస్తిని సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళి, దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని పోగొట్టుకున్నాడట. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. చివరి గత్యంతరం లేక పందులు కాపల కాడ చేరితే, పందులు కాపలా కాసే డ్యూటీ ఇస్తే, ఆ పందులు కాపలాకి పెట్టిన ఆ యజమాని ఆ టయానికి అన్నం పెట్టకపోతే తినడానికి గత్యంతరం లేక పంది పొట్టు తినసాగినని బైబిల్లో రాయబడి ఉంది. ఒకరి పంచ చేరని రాయబడి ఉంది. నిజంగా సైత్యగాడని ఉంటాడు, చచ్చిపోరా బాబు, ఎందుకు బతికేది నువ్వు, ఇంత జరిగిన తర్వాత బతకడం ఎందుకు, ఏ ముఖం తెలుతావు మీ నాన్నగాడికి, ఏ ముఖం తెలుతావు, ఏ ముఖం తెలగలుగుతావు? సైతానుగాడు ఎన్ని మాటలు, ఎన్ని ప్రేరణలు కలిగించినా, నా తండ్రి ఇంట కాడ అనేకులకు ఆహారం దొరుకుతుంది, నేను అలమటిస్తున్నాను కనుక నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను ఒప్పుకుంటాను. పరలోకానికి విరోధమైన పాపం ఏంటి? దేవునికి దూరం అవడం. దేవునికి దూరం అవడం. ఆదివారం ప్రార్థన అంటావు, సింపుల్గా అనుకుంటావు నువ్వు, సింపుల్గా అనిపించవచ్చు, సాకులు భలే చెప్పొచ్చు, కుదరలేదులేండి, వచ్చే వారం వస్తాంలేండి, ఇటువంటి సాకులు మనం సింపుల్గా చేస్తాం. కానీ ఒకటి గమనించు, దేవుని ఎదురు నిలబడినప్పుడు, ఆయన సన్నిధి విలువ నీకు అర్థమైనప్పుడు, అప్పుడు ఏడుస్తావు, నేను ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నానని. అప్పుడు ఏడిస్తే ఉపయోగం ఉండదు నాన్న. 6 రోజులు కష్టపడు, తప్పేం కాదు. 7వ రోజున ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా మందిరంకి వచ్చేసేయి. ఇది నేను చెప్తున్నాను, దేవుడు చెప్పాడా? నేను చెప్తే నువ్వు ఫీల్ అవ్వు, సాకుల్లాగు, సాకు బేరాలు చెప్పు. ఎవడు చెప్పింది మాట? నిన్ను కలిగించిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను బ్రతికించిన దేవుడు, నీకు బ్రతుకునిచ్చిన దేవుడు, నీకు ఉపాధినిచ్చిన దేవుడు, నీకు ఉపకారం చేసే దేవుడు చెప్తున్నాడు. ఇక మారు మాట్లాడే పని లేదు. దేవుడు అనంత జ్ఞాని. మనకులాగా ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పాయని కాదు. ఒక మాట డిక్లేర్ అయ్యిందంటే దాని వెనకాల సారాంశం చాలా ఉంటుంది. దేవుని ఆలోచన. ఈరోజు సంఘాల్లో దేవుని ఆలోచన, దేవుని స్పర్శ, దేవుని మాట, దేవుని స్వరాన్ని, దేవుని ఆలోచనని ఎరగని వాళ్ళు ఉండిపోతున్నారు. కనుక దాన్ని గ్రహించి నడవగలిగితే మనకి ఆశీర్వాదం. దేవుడికి మహిమ కలుగును గాక.